డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఒక కొత్త ఉద్యోగావకాశం వచ్చిందండి. సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్ గవర్నెన్స్ సర్వీసెస్ వాళ్ళు అందిస్తున్నారు. ఇంతకీ ఈ అవకాశం ఏంటి, దీనికి ఎవరు అర్హులు? పదండి అన్ని వివరాలు చూసేద్దాం. ఇదిగోండి, ఇదే ఆ అధికారిక ఉద్యోగ ప్రకటన. చూశారు కదా, ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అన్నమాట. సో కంగారు పడకుండా ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కొక్కటిగా విడమరచి సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ అవకాశాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. ఇది జస్ట్ ఒక ఉద్యోగం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగం పంచుకునే ఒక ఛాన్స్. మనమిప్పుడు మాట్లాడుకోబోయేది తెలంగాణలో ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ పోస్ట్ గురించి. ఈ జాబ్ గురించి రెండు బేసిక్ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ఇది ఆన్-సైట్ ఉద్యోగం, అంటే తెలంగాణలోని కొన్ని నిర్దిష్ట జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇక రెండవది, ఇది పర్మనెంట్ కాదు, కేవలం 1 ఇయర్ కాంట్రాక్ట్ మాత్రమే. ఈ రెండు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఖాళీలు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయి? అప్లై చెయ్యాలనుకునే వాళ్ళకి ఇది కదా ఫస్ట్ తెలియాల్సింది. సరే, ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఆ జిల్లాల లిస్ట్ చూద్దాం. కుమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువన్గిరి, ఇంకా నిజామాబాద్. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి జిల్లాలో ఒకే ఒక వేకెన్సీ ఉంది. సో ఈ లిస్ట్లో మీ జిల్లా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ జిల్లా ఈ లిస్ట్లో ఉందా? సూపర్. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అర్హతలు సరిచూసుకోవడం. ఈ ఉద్యోగానికి అసలు ఏం కావాలి, ఏమేం అర్హతలుండాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొట్టమొదటి, ఇంకా సింపుల్ క్వాలిఫికేషన్, వయస్సు. ఈ జాబ్కి అప్లై చెయ్యాలంటే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి, అంతే. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఇక్కడ 3 ఆప్షన్లు ఇచ్చారు. ఈ మూడింటిలో ఏ ఒక్కటున్నా సరిపోతుంది. ఒకటి, ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదా 10th క్లాస్తో పాటు 2 ఏళ్ల ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా లేకపోతే 10th క్లాస్తో పాటు 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన అర్హత. దీనిమీద కొంచెం శ్రద్ధ పెట్టండి. యుఐడిఏఐ అంటే మన ఆధార్ ఇచ్చే సంస్థ ఉంది కదా, వాళ్లు అప్రూవ్ చేసిన ఒక టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఈ సర్టిఫికేట్ లేకపోతే అస్సలు అప్లై చేయలేరు. ఫైనల్గా వీటన్నింటితో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సరే, అర్హతలన్నీ ఉన్నాయి అనుకుందాం. మరి జాబ్లో జాయిన్ అయితే జీతం ఎంతిస్తారు, రూల్స్ ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం, పదండి. ఓకే, ఉద్యోగ వివరాలు క్విక్గా చూస్తే, పోస్ట్ పేరొచ్చి ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్. ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే, సెమీ స్కిల్డ్ వర్కర్స్కి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన మినిమం వేజ్ ఎంత ఉంటుందో అంత ఇస్తారు. అన్ని వివరాలు చూసాం కదా, కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేంటి? లాస్ట్ డేట్. అప్లై చేయటానికి చివరి తేదీ ఎప్పుడో చూద్దాం. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 10, 2026. ఈ తేదీన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఒక్కసారి ఆలోచించండి, ఈ ఉద్యోగానికి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండి ఇందాక మనం చెప్పుకున్న జిల్లాల్లో నివసిస్తూ ఉంటే ఇది ఒక మంచి అవకాశమయ్యే ఛాన్స్ ఉంది కదా.